హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకి ఒక డైలీ రొటీన్ వ్లాగ్తో వస్తున్నాను. గోవా ట్రిప్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అసలు వీడియోస్ చేయటమే కుదరలేదు. మళ్ళీ ఇన్ని రోజులకి నేను ఒక రొటీన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే చెప్పాలంటే నాకు నిజంగానే డే చాలా హెక్టిక్గా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడమే చాలా బిజీగా హడావిడిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చి 6:15 అయింది. ఎందుకంటే వింటర్ సీజన్ కదా, సో ఇంకా మనకు కొంచెం చీకటిగానే కనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా దివిజాకి స్కూల్ టైం వచ్చి 8:30కి అంతా స్కూల్కి వెళ్ళిపోతుంది. సో నాకు మార్నింగ్ 5:30కి లేచినా సరే నాకు చాలా టైం ఉంటుందన్నమాట. ఇంటి పనులు, పూజ, లేకపోతే వంట అన్నీ చేయటము. కానీ ఈరోజు దివిజ వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందని చెప్పి డే ఎర్లీగా స్టార్ట్ చేశారు. అండ్ హెచ్ఎస్ఆర్ లేవట్లో ఒక స్టేడియంకి వెళ్తున్నారని చెప్పి స్కూల్ 7:15కి అంతా వాళ్ళు స్కూల్లో డ్రాప్ చేయమని అడిగారు. అంత అర్లీగా కూడా కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసి పంపించడానికి ప్రీ ప్లాన్డ్గా ఉన్నాము అంటే కనుక టైం అన్నీ సెట్ అవుతుంది. సో నేను దివిజకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేసి ఇచ్చాను. అండ్ తను పాలు తాగేసి వెళ్ళింది. అలాగే లంచ్కి వచ్చి లెమన్ రైస్ చేశాను. మీరు చూసారు కదా, లెమన్ జ్యూస్ నేను ఎప్పుడు అలా స్టాక్ పెట్టుకుంటాను. లెమన్ జ్యూస్ అలా ఒక గ్లాస్ కంటైనర్లో కనుక కొంచెం సాల్ట్ వేసి జ్యూస్ పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా సరే అది ఫ్రెష్గా ఉంటుంది. ఈ లెమన్ జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే చిట్కా అయితే మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. అండ్ మార్నింగ్ 7:20 కల్లా దివిజ స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఇల్లంతా చూడండి ఎలా ఉందో, ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. ముందు రోజు దివిజ ఈవినింగ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆడుకుంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి వెళ్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసుకొని ఇల్లంతా నీట్గా రెడీ పెట్టుకోవాలి. అండ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్యాస్ట్ ఐరన్ తవా గురించి చూపించబోతున్నాను. దానికన్నా ముందు కిచెన్ చూశారు కదా, హడావిడిగా వంట చేస్తే ఎలా ఉంటుందో ముందు ఇదైతే క్లీన్ చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. నార్మల్ స్టవ్ అయితే ఒక నిమిషం అట్లా లేట్ అయినా సరే మనము క్లీన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. కానీ ఈ గ్లాస్ టాప్ స్టవ్ కొన్న దగ్గర నుంచి నాకు దీని చుట్టూనే సరిపోతుంది నా టైం అంతా. ఈ గ్లాస్ టాప్ స్టవ్కి వచ్చి వెంటనే కూడా క్లీన్ చేయలేం, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే, ఎందుకంటే గ్లాస్ అంతా వేడెక్కుతుంది. అలాగని నిదానంగా ఎప్పుడో 1-2 గంటల తర్వాత చేసుకుందామా అంటే చూడండి ఇలా జిడ్డు పట్టిపోతుంది అనమాట. అండ్ వాటర్ డ్రాప్స్ ఏవైనా పడ్డాయి అంటే ఆ వాటర్ డ్రాప్స్ మరకలు అలాగే ఉండిపోతాయి. సో ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఆయిల్ మరకలు కానీ ఏదైనా సరే నేను వెంటనే జస్ట్ వెట్ వైప్తో క్లీన్ చేసేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే అంటే నైట్ వంటంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒక మైల్డ్ సోప్తో గ్యాస్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక రాగి కంటైనర్, మనము వాటర్ స్టోర్ చేసుకోవడానికి. రాగి బిందెలో నుంచి నీళ్లు తాగితే మంచిది అని చెప్తారు కదా. ఇది వచ్చి మా వారి ఆఫీస్లో దివాళీకి గిఫ్ట్గా ఇచ్చారనుకుంటాను. వచ్చిన వాళ్ళందరూ ఇందులో వాటర్ ఎందుకు పోయట్లేదు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది చూడడానికి చాలా బాగుంది. అలాగని ఇది మందంగా ఏం లేదు, రాగి కోటింగ్ లాగా అనిపించింది. దీంట్లో కనుక మనం వాటర్ స్టోర్ చేసామంటే మరకలు పడి కలర్ మారిపోయి అలా అవుతుంది. సో దానికి మళ్ళీ ఎక్స్ట్రా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందని చెప్పి దాన్ని అలా షో పీస్గా పెట్టేశాను. హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 64 కళలు. అండ్ మీకు చెప్పాను కదా, క్యాస్ట్ ఐరన్ తవా ఒకటి ఆర్డర్ పెట్టాను. రీసెంట్గా నా వీడియోలు చూస్తున్న ఒకరు పెన్నం చాలా చిరాగ్గా ఉంది అని చెప్పారు. యాక్చువల్లీ నేను అది ఆల్మోస్ట్ లైక్ 11-12 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను. ఐరన్ తవా అది మార్కాపూర్లో కొన్నాను, జస్ట్ 100 రూపీస్కి. ఇప్పుడైతే క్యాస్ట్ ఐరన్ తవాస్ అని చాలా వచ్చాయి. ఫస్ట్ నుంచి నాన్ స్టిక్ తవాస్ చాలా తక్కువగానే వాడేదాన్ని. సరే ఒకసారి క్యాస్ట్ ఐరన్ తవా కూడా ఆర్డర్ పెడదామని చెప్పి ట్రై చేద్దామని ఇది ఆర్డర్ పెట్టాను. దీనికన్నా ముందు ఇంకొక స్టోరీ ఉంది, అది నేను ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే పెట్టడానికి రీజన్ వచ్చి ఆవిడ అలా కమెంట్ పెట్టారని ఏం కాదు, మా మదర్ కూడా
మార్చి ఇంకా పెన్నాన్ని మార్చు దాన్ని 10 ఏళ్ల నుంచి వాడుతూనే ఉన్నావు అని అరిచారు. నేను మా మదర్కి చెప్పాను అనమాట, అమ్మ ఇట్లా ఒకరు కమెంట్ పెట్టారు పెన్నం అసలు చిరాగ్గా ఉందని. అంటే మా అమ్మ అనకి ఏం చేస్తారు, నువ్వు అసలు ఆ దోశ చుట్టూ ఆయిల్ వేసి దాన్ని స్మూత్ గా లేపుతావా, లేదు బరాబరా గీకి ఆ పెన్నాన్ని అంతా పాడు చేసావు, ఇప్పటికైనా మార్చు అని చెప్పి అరిచారు. సో క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ ఏవైనా ఇలా తవా కానీ కడాయిలు కానీ ఇంకేవైనా సరే వీటిని బాగా క్లీన్ చేయాలి. మైల్డ్ సోప్తో, మరి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అది కాకుండా ఏదైనా సాఫ్ట్ స్క్రబ్బర్ తీసుకొని దీన్ని అంచులు చుట్టూ మొత్తం స్క్రబ్ చేసిన తర్వాత నీట్గా వైప్ చేసి తడంతా లేకుండా చూసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి పెన్నం అంతా ఆయిల్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ రెగ్యులర్గా వాడే నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా లేకపోతే ఐరన్ వాటికని క్యాస్ట్ ఐరన్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అని నేను ఫస్ట్ నుంచి భయపడుతూ ఉన్నాను. బట్ ఈసారి అయితే తీసుకోక తప్పలేదు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అంతా ఎలా నడుస్తుంది అంటే బ్యాక్ టు ఓల్డెన్ డేస్ అని ఉందన్నమాట. అంటే మళ్ళీ మనం మన ఐరన్ వంట పాత్రల్లోకి మట్టి పాత్రల్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నాము. అంటే మనకి ఇన్ని జనరేషన్స్ పట్టింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలుసుకోవడానికి. మన ఇండియన్ వంట విధానం కానీ వంటకు వాడే పాత్రలు కానీ మన ఆరోగ్యాన్ని ఎంత ఎన్హాన్స్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. చూడండి ఇలా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈరోజు బాగా ఎండ వస్తుంది, అలా ఎండలో పెట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ డ్రై చేశాను. సో ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత దీనికి మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం తడి తగిలినా ఇది రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే రస్ట్ ఫ్రీగా ఉంటుందన్నమాట. నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, ఒక ఐరన్ ఫిష్ అని. ఏంటంటే ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నవాళ్ళు ఆ ఐరన్తో తయారు చేసినటువంటి ఆ ఫిష్ని మనం ఏ కూర చేసేటప్పుడు ఆ కూరలో వేసి దాన్ని ఉడికిస్తే గనక దాంట్లో ఉన్న ఐరన్ అంతా కూరలోకి వచ్చి అది తినటం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ లాంటి లోపాలు పోతాయని చెప్పారు. తర్వాత ఆ ఫిష్ని బయటికి తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే తోముకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవచ్చు. ఐరన్ డెఫిషియన్సీకి ఇలా ఐరన్ ఫిష్ కూరల్లో వేసుకుంటే దాంట్లో ఉన్న ఐరన్ కూరల్లోకి వెళ్తుందని ఎవరో ఫారెన్ వాళ్ళు కనిపెట్టారు. అది మనం ఇప్పుడు వాడుతున్నాము. కానీ ఇండియాలో ఐరన్ పాత్రలో వండుకొని తినటం వల్ల, ఐరన్ నైఫ్స్తో ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసుకొని తినటం వల్ల మనకి ఐరన్ వస్తుంది అని చెప్పి ఇండియాలో ఎన్నో ఏళ్ల క్రితమే మన పూర్వీకులు మనకి చెప్పున్నారు. కానీ మన విషయాన్ని వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళు మళ్ళీ మనకే అంటగడతారనమాట. అప్పుడు అయితేనే మనం బాగా నమ్ముతాము. తర్వాత ఆయిల్ రాసి పెట్టిన తర్వాత ఫస్ట్ టైం యూజ్ చేసేదానికన్నా ముందు దాన్ని బాగా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా స్పోర్ట్స్ డే ఉందని చెప్పి దివిజ వాళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళారు. సో ఈవినింగ్ 4-5 వరకు అవుతుంది వచ్చేసరికి. సో స్నాక్స్ కూడా ఎక్కువ పెట్టండి అని చెప్పి టీచర్ చెప్తే ఎక్కువ పెట్టి పంపించాము. కానీ మేడం వాళ్ళు 2 o'clock కల్లా రిటర్న్ అయిపోయారు. ఎప్పుడో ఈవినింగ్ వస్తుంది కదా నిదానంగా ఒక 2-3 వీడియోలు చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ థంబ్నెయిల్, ఈ వీడియో హాఫ్ షూట్ చేయంగానే దివిజ వచ్చేసింది అనమాట. వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా వెళ్ళిందో వచ్చిన తర్వాత అన్ని కంప్లైంట్స్ ఇచ్చింది. హలో మేడం, ఏం చేసి వచ్చారు? అయితే ఎండలో కూర్చొని వచ్చారా? మీరేం చేశారు? స్నాక్స్ తినొచ్చారా? బ్యాగ్ లో పెట్టిన స్నాక్స్ తినొచ్చారా? ఇంకా ఆడుతున్నారు. వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పానో, క్యాబ్ జాగ్రత్త, తీసుకెళ్లిన వస్తువులు జాగ్రత్త, టీచర్తోనే ఉండండి అని ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాను. అందుకే మా అమ్మాయి క్యాబ్ తెచ్చాను చూడు అని చెప్పి మరి వెళ్తుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వీడియో కూడా షూట్ చేశాను. అండ్ ఇది వచ్చి డిన్నర్ కోసం అన్నమాట. ఈరోజు డిన్నర్ డైరెక్ట్గా రైస్ పెట్టేశాను. అండ్ ఈ బెండకాయ కూర మీలో ఎంతమందికి చేయటం వచ్చో చెప్పండి. నాకైతే ఇది చాలా కష్టం. చాలా టిప్స్ తీసుకున్నాను, బాగా చేసిన వాళ్ళ దగ్గర నేను చాలా మందిని అడిగాను. బట్ నాకు మాత్రం అసలు సరిగ్గా రానే రాదు. ఫైనల్ గా తెలుసుకున్నది ఏంటంటే కొంచెం రెగ్యులర్ గా వేసేదానికన్నా ఆయిల్ ఎక్కువ వేసి చేసాము అంటే కనుక ఇది బాగా వస్తుంది అని అన్నారు. తర్వాత దివిజాకి డిన్నర్ తినిపించేశాను. యాక్చువల్లీ దివిజానే తింటుంది ఓన్ గా. బట్ ఇలాంటి వెజిటేబుల్స్ ఏదైనా పెట్టినప్పుడు తను తినదేమో, ఇలాంటి వెజిటేబుల్స్ అన్ని ఏరి పక్కన పెట్టేస్తుందేమో అని డౌట్ వస్తే మాత్రం నేనే తినిపిస్తాను అనమాట. డిన్నర్ అయిపోయింది. ఇంటి నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ కూడా అయిపోయింది. మార్నింగ్ అయితే ఎగ్జైట్మెంట్తో 5:30కే లేచి కూర్చుంది. అండ్ 1 hour ట్రావెల్ చేసి అక్కడ ఎండలో ఉండి చాలా అలసిపోయింది.
అయినా చదవటం మాత్రం ఆపమనమాట. ఇది వచ్చి ప్రాక్టీస్ బుక్, ఆమె రెగ్యులర్ స్కూల్ బుక్ ఏం కాదు, ఇది ప్రాక్టీస్ బుక్. మ్యాథ్స్ కోసం ప్రాక్టీస్ బుక్ కొన్నాను, అది చేస్తూ ఉంటుంది. అండ్ అర్లీగానే నిద్రపోయింది ఈరోజు. మార్నింగ్ అది ఎంత ఎగ్జైటెడ్గా వెళ్ళిందో నేను కూడా అంతే ఎగ్జైటెడ్గా వెయిట్ చేశాను, ఏం గిఫ్ట్ పట్టుకొస్తుందో ఏంటో మా అమ్మాయి అని. తీరా చూస్తే అంతా తుస్సు. తర్వాత ఇది వచ్చి రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం నాకు ఒక్కదానికే, వాళ్ళు కృష్ణ అండ్ దివిజ ఇడ్లీ దోశ అవే తింటారు. నా కోసం నేను ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేస్తూ ఉన్నాను. దీనికోసం కావాల్సినవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ చియా సీడ్స్, సబ్జా సీడ్స్, మెలన్ సీడ్స్ అయిపోయినాయి, వేయలేదు ఇందులో. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా డేట్స్, ఆప్రికాట్స్, ఇలాంటివన్నీ సోక్ చేసి, అంటే ఓట్స్ కూడా వేయాలి, ఓట్స్తో పాటు కొంచెం పెరుగు వేసి సోక్ చేయాలి ఓవర్ నైట్. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇవన్నీ కలిపిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లైట్గా మిల్క్ కలుపుకొని, మిల్క్ కానీ కర్డ్ కానీ కలుపుకొని ఏదైనా ఫ్రూట్స్తో పాటు తిన్నామంటే ఇది చాలా హెల్దీ. అండ్ ఓట్స్ వచ్చి ఫైబర్ ఫుడ్ కాబట్టి మనకి కాన్స్టిపేషన్ లేకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ డైటింగ్ చేసేవాళ్ళు, అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్. ఈ మధ్య కాలంలో నేను కూడా వెయిట్ అయితే చాలా పుట్ ఆన్ అయ్యాను. సో మళ్ళీ స్టార్ట్ చేశాను, అండ్ కంటిన్యూ చేస్తానో లేదో తెలియదు, చూడాలి. అండ్ అగైన్ ఇది కూడా మనదే, ఫారెన్ వాళ్ళు మళ్ళీ మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. మనము అన్నం మిగిలిపోతే నైట్ పెరుగులో మజ్జిగలో నానపెట్టుకొని మార్నింగ్ చల్లన్నం అని చెప్పి తింటాం కదా, అది ఫర్మెంటెడ్ రైస్, అలాగే ఫర్మెంటెడ్ ఓట్స్ అన్నమాట. ఎంతైనా పొరుగింటి పుల్లకూర రుచి అని మనము పక్కనోళ్ళు చెప్పిందే ఫాలో అవుతూ ఉంటాము. బట్ రెండింటిని ఏం డిగ్రేడ్ చేయట్లేదు. ఫర్మెంటెడ్ రైస్ అయినా ఈ ఫర్మెంటెడ్ ఓట్స్ అయినా రెండు హెల్త్కి మంచిదే. అండ్ చెప్పాను కదా మీకు క్యాస్ట్ ఐరన్ తవా కొన్నాను అని. నెక్స్ట్ డే దోశలు వేసి చూస్తున్నాను దీని మీద. దోశ పిండి లేదని చెప్పి దోశ పిండి నేను షాప్లో కొనుక్కొని తీసుకొని వచ్చాను. ఫస్ట్ దోశ అయితే ఎలాగో మనం తినకూడదు, ఎందుకంటే దాని మీద ఉన్న ఐరన్ అలాంటిది ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ కంటుకుంటే అది దాంతో పాటు పోతుంది. తర్వాత మళ్ళీ మనం కొంచెం దాని మీద ఆయిల్ వేసి ఆనియన్ పెట్టి రుద్దిన తర్వాత నెక్స్ట్ దోశ వేసుకుందాం అనుకున్నాను. బట్ మేబీ ఇది ఓవర్ హీట్ అవ్వడం వల్లనో లేకపోతే దోశపిండి ప్రాబ్లమో తెలియలేదు, కానీ సరిగ్గా రాలేదు. ఇక్కడ ఫుడ్ని స్మెల్ చేస్తున్నానని తిట్టుకోకండి, అది దోశ కాలుతున్నప్పుడు ఐరన్ స్మెల్ వస్తుందన్నమాట. సో అది ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే. ఫస్ట్ 2-3 దోశలు అయితే కొంచెం సతాయించాయి, కానీ తర్వాత అంతా బాగానే వచ్చాయి. సో దీన్ని వాడటం అయిపోయిన తర్వాత అది కూల్ అయిపోయిన తర్వాత దోశ ప్యాన్ మళ్ళీ దీన్ని వాటర్లో కొంచెం క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇది ఒక్కటి మనకు కొంచెం ఎక్స్ట్రా పని, ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోకపోతే రస్ట్ ఫామ్ అవుతుంది. అదర్వైజ్ నేనైతే క్యాస్ట్ ఐరన్ తవా వాడొచ్చు అని సజెస్ట్ చేస్తాను. నాకు ఇది 599 పడింది ఈ క్యాస్ట్ ఐరన్ తవా. దీనికన్నా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి కొన్ని. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అసలే ఈ దోశలు రాక నేను అల్లాడుతుంటే దివిజ వచ్చి మధ్యలో మిక్కీ మౌస్ దోశ, టెడ్డీ పేరు దోశ అని అడుగుతూ ఉంది. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.